హాయ్ బ్రో, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఎంకరేజ్ మీ బ్రో. ఈ సినిమా మొత్తం లూజ్ మోషన్. రే అన్నకి ఒకటి మోషన్ టాబ్లెట్లు ఇచ్చింది. హాయ్ బార్బెల్ బ్రో, నేను నీ సబ్స్క్రైబర్ని. నీ వీడియో నచ్చక నేను ఇలా రియాక్ట్ అవుతున్నాను. థ్యాంక్ యూ, నీ వల్లే నేను ఇప్పుడు యూట్యూబర్ అవుతున్నాను. వెల్కమ్ టు బావెల్ పిచ్ మీటింగ్స్. థ్యాంక్ యూ. మొదలు పెడదాం పిచ్ మీటింగ్. చెప్పాలంటే సారీ అండి, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ సంతాపమే. ఇంకా ఎందుకన్నా అంత మాట అన్నావు? కొంచెం చూసిన వాటిలో ఒక్కసారి డైరెక్టర్ ట్రాక్ తప్పి లైన్గా 2-3 ఎగిరినాయి అనుకోండి, మళ్ళీ రికవర్ అయ్యి తోపైన డైరెక్టర్ ఉన్నా నాకైతే అనిపించలేదు. ఉషేర్ తీసుకోండి, తీసుకోండి, 2 సినిమాలు ఎగిరి కంటిన్యూస్గా అంటే ఇంకా కొంచెం హోప్ లేదా అంటే లేదు, అది హోప్ కాదు, హోప్ ప్లస్ ల్యాండ్ కానీ ల్యాండ్ మ్యాక్స్ ఇంకా మీరు అన్నిటికీ ఇంకా సూపర్ లైట్స్ తీసుకోవచ్చు. ఆ రేంజ్ స్టార్ట్ అవుతుంది. కమల్ హాసన్ గారు దిగిన కాడ నుంచి గబ్బులు చెప్తారండి. మర్మకళ అసలు ఫస్ట్ సినిమా మర్మకళ అనేది చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎందుకంటే ముసలాయన ఇలా ఫైట్ చేయాలి బుద్ధి అదంతా కాదు. సో ఇది ఒక కళ నేర్చుకున్నాను, ఏజ్ ఎక్కువైపోయినా ఇది కొంచెం ప్రాక్టికల్గా అనుకున్నాను. సరే ఉందో నాకు అక్కడ తెలియదు దృష్టి, కానీ ఉన్నా కూడా ఓకే కొన్ని ఆకి పంచాలి, కొన్ని సెన్సిటివ్ జోన్స్లో గట్టిగా కొడితే నర డ్యామేజ్ అయ్యి పారాలసిస్ ఏదో ఒకటి ఇద్దాం. ఈ సినిమాలో అది నేను చెప్తాను రాసుకొచ్చిన ఒక 5 టైమ్స్ మర్మకళ ఉంటుంది ఈ సినిమాలో. ఒక్కొక్కసారి అసలు బ్యూటీ మించిపోతుంది. ఫస్ట్ టైం ఒక విలన్ని కొడతాడు, కడుపులో కొడితే స్టీరియోటిపికల్ గే క్యారెక్టర్ చూపిస్తారని మన సినిమాలో ఎలా ఉంటుంది, దాని లిప్స్టిక్ చేసుకొని రైట్ చాలా చిన్న వేరేస్తుంది కదా, మన స్టీరియోటైప్ చదవాలని చెప్తున్నా. అలాంటిది ఇక్కడ పెడతాను. మర్మకళతో కొడితే వాళ్ళ కాళ్ళు దగ్గర పెట్టేసుకొని సిగ్గుపడతా ఉంటాడు విలన్వాడు. అండ్ అదే అనుకుంటా ఉన్నట్టు ఈసారి ఓకే టెక్నాలజీ అది లైవ్ ఫేస్బుక్ లైవ్ పెట్టి చేస్తాను. మళ్ళీ ఒకటి తీసుకొస్తాను. ఇది సెకండ్ మర్మకళ. ఏం చేస్తాడు, మళ్ళీ కడుపు కొడతాడు, చూపి కొట్టాడంట. అలా ఎక్కడ కొడితే అంట కంటిన్యూస్గా పాటలు పాడుతూ ఉంటాడంట. నిజంగా నోటి టేక్ వేస్తే తీస్తాడు, అది పాడుతూ ఉంటాడు, ఇటు వచ్చేదాకా పాడతాడు. ఇది నువ్వు చెప్పింది రైటే బ్రో. సినిమా రాడ్ ప్రో మ్యాక్స్, కానీ ఒక సినిమా పోతే తర్వాత సినిమా కూడా పోతుంది అనుకుంటే సినిమా తీయడం బొక్క కదా. ఆ మాత్రం వాళ్ళకి తెలియదా? ఈ సినిమా పోయిందని ఆ తర్వాత సినిమాలన్నీ పోతాయని నువ్వు గ్యారెంటీ ఇస్తావా అన్న? నీకు తెలియనప్పుడు ఎందుకు బ్రో తెలుసుకోకుండా వీడియో చేస్తావు? షుగరా? తెలుసుకోవచ్చుగా. నువ్వు ఫస్ట్ టైం మర్మకళ గురించి చెప్పిన పాయింట్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఒక సాంగ్లో యూజ్ చేస్తారు, అది కామెడీగా, కానీ దాన్ని మర్మకళ అని అనరకం అందులో. బ్రో నువ్వు హాలీవుడ్ సినిమాలపై ఎంత రీసెర్చ్ చేస్తావో తెలియదు, కానీ ఇండియన్ హిస్టరీ గురించి కూడా కొంచెం రీసెర్చ్ చేయి బ్రో. ఓల్డ్ టైమ్ పీరియడ్లో అశోకుడు స్థాపించిన సీక్రెట్ సొసైటీ అనేది, అందులో టచ్ టు డెత్ అనేది ఒకటి ఉందనే అపోహ ఉంది. అది అపోహ కాదో తెలియదు. అలాంటివి చాలా ఉన్నాయి మన భారతదేశంలో. అంతెందుకు నాగిమ మన తీసిన సినిమాలో కూడా గడ్డి వరకుతో బ్రహ్మాస్త్రం చేస్తారు కదా. ఒక ఎనర్జీతో ఏదైనా చేయొచ్చు కదా. అలాగా మన ఇండియాలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే కొద్దీ ఇంకా ఆశ్చర్యం వేస్తూనే ఉంటుంది. నువ్వు చెప్పినట్టు మూవీలో ఇంకొంచెం ఎమోషన్స్ ఉంటే బాగుండేది బ్రో, కానీ కొంచెం రియల్గా చెప్పారు. నోట్ మై పాయింట్, రియల్గా చెప్పారు. దేశంలో మార్పు కావాలి, కానీ అది వాళ్ళ ఇంట్లో నుంచి మొదలైతే మాత్రం వద్దు. అలా ఉన్న సమాజాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసి చూపించాడు. భారతీయుడు మూవీ అంటే తమిళ ఇండస్ట్రీ మొత్తం కాదు, అలాగే బార్బెల్ పిచ్ మీటింగ్ అంటే వ్యూవర్స్ అందరూ కాదు, ఎవడికి నచ్చింది వాడు చేస్తాడు. కానీ కరెక్టే బ్రో, సినిమా అప్పుడే అయిపోయిందా అనిపించింది. మూవీ చూసి రూమ్కి వచ్చాను, తర్వాత ఆలోచించగా పార్ట్ 3 మూవీకి దీనిని మనందరినీ రెడీ చేయడానికి ఈ సినిమా తీశారేమో అనుకోవచ్చుగా. ఓకే బ్రో, ఫైనల్లీ వీడియో అయిపోయింది. థ్యాంక్స్ చూసినందుకు.